I will share the screen. ఓకే, మీకు ఒక వైట్ స్క్రీన్ కనిపిస్తుందా? ఒక వైట్ స్క్రీన్ కనిపిస్తుందా? హలో శ్రీశైలం. హలో సార్, వైట్ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, I will start. Electrochemistry. విద్యుత్ రసాయన శాస్త్రం. ఎలక్ట్రోకెమిస్ట్రీ, విద్యుత్ రసాయన శాస్త్రం. Electrochemistry deals the study of the effect of applied electrical potential on aqueous solution or molten substance, as well as the interconversion of the electrical energy and chemical energy. ఈ విద్యుత్ రసాయన శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే, జల ద్రావణాల మీద లేదా ద్రవ స్థితిలో ఉన్న పదార్థాలపై విద్యుత్ శక్మ ప్రభావాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ, విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్పు చెందటం, ఆ మార్పిడి గురించి తెలియజేస్తుంది. It deals how the solution and molten substance show the change when we apply electrical potential. అంటే విద్యుత్ శక్మాన్ని ప్రయోగించినప్పుడు వాటిలో ఎలాంటి మార్పు కలుగుతుంది ద్రావణాలలో, జల ద్రావణాలలో, ద్రవస్థితిలో ఉన్న పదార్థాలలో అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇన్ దిస్ ద మెయిన్ టాపిక్, దట్ ఈస్ కండక్టెన్స్. వాహకత, కండక్టెన్స్, వాహకత. The conductance arises to two different process. ఈ వాహకత అనేది రెండు రకాల ప్రక్రియల ద్వారా, అంటే వివిధ ప్రక్రియలు, ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా వాహకత అనేది ప్రదర్శిస్తుంది పదార్థం. ఇన్ దట్ వన్ ఈజ్ electronic conductance, electronic vahakata. The second is ionic conductance. అయానిక వాహకత. The conductance arises due to two different process. ఈ రెండు ప్రక్రియల వల్ల వాహకత అనేది కలుగుద్ది. ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల పదార్థానికి. దాంట్లో ఒకటి ఎలక్ట్రానిక్ కండక్టెన్స్, సెకండ్ వన్ ఇస్ అయానిక్ కండక్టెన్స్. ఎలక్ట్రానిక్ వాహకత, రెండవది అయానిక వాహకత. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కండక్టెన్స్? కండక్టెన్స్ డ్యూ టు flow of electrons in the conductor. That conductance is electronic conductance. అంటే వాహకములో ఎలక్ట్రాన్ల యొక్క చలనం వల్ల, అంటే ఎలక్ట్రాన్లు ఒక చోటు నుంచి మరొక చోటికి చలించడం వల్ల వాహకత ఏర్పడినట్లయితే దానిని ఎలక్ట్రానిక్ కండక్టెన్స్ ఆర్ మెటాలిక్ కండక్టెన్స్ అని అంటాం. Here the conductance is due to flow of electrons from one place to another place. This conductance happen due to movement of electrons. Here the mass movement is not takes place. ఇది ఎలక్ట్రాన్లు ఒక చోటు నుంచి మరొక చోటికి వాహకంలో ప్రయాణించడం వల్ల ఈ రకమైన వాహకత ఏర్పడుతుంది. దాన్ని ఎలక్ట్రానిక్ వాహకత అంటాము. ఈ రకమైన వాహకతలో
ద్రవ్యరాశి లేదా భారం పదార్థం అనేది పదార్థం యొక్క ద్రవ్యరాశి అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలదు. అంటే there is no movement of matter. This conductance is decreases with increasing in temperature. అంటే ఈ రకమైన వాహకత అనేది ఉష్ణోగ్రత పెంచే కొద్దీ తగ్గుతుంది. This is one type of conductance. The another is ionic conductance. అయానిక వాహకత. The conductance due to movement of ions exhibited by conductor, that conductance is ionic conductance. అంటే వాహకంలో లేదా ఆ పదార్థ ద్రావణంలో అయానులు ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడం వల్ల వాహకత ఏర్పడినట్లయితే దాన్ని మనం అయానిక వాహకత అంటారు. Here the movement of mass or matter takes place. అంటే ఇక్కడ పదార్థం యొక్క బదిలీ జరుగుతుంది. అంటే ద్రవ్యరాశి అనేది ఒక చోటు నుంచి పదార్థం యొక్క బదిలీ ద్రవ్యరాశి అని చెప్పొచ్చు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి బదిలీ అవుతుందని చెప్పొచ్చు. అంటే these two types of conductance in this any one may cause the conductance of conductor. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ వాహకం యొక్క వాహకతకు కారణమవుతుంది. The ionic conductance is increases with increase in temperature. Electronic conductance is decreases with temperature by increasing temperature. Ionic conductance increases with increase in temperature. These two are different process causes for the arising of conductance. ఈ రెండు కారణాలు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ మీన్ విద్యుత్ విశ్లేషక పదార్థం అంట తెలుగులో. ఎలక్ట్రోలైట్ substance whose melt or aqueous solutions conduct electric current are called electrolytes. అంటే ఏ పదార్థాలైతే ద్రవ స్థితిలో లేదా ద్రావణ స్థితిలో తమ గుండా విద్యుత్తుని ప్రయాణింప చేస్తాయో వాటిని మనము విద్యుత్ విశ్లేషక పదార్థాలు ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ NaCl solution or HCl solution or the aqueous solution of a conductor is electrolyte. HCl గాని HCl జలద్రావణం గాని NaOH జలద్రావణం గాని NaCl జలద్రావణం గాని తీసుకున్నట్లయితే వాటిని మనము ఎలక్ట్రోలైట్ విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటారు. అంటే ఇవి తమ గుండా విద్యుత్ని ద్రవ స్థితిలో గాని ద్రావణ స్థితిలో గాని అంటే ఆ పదార్థాన్ని ఏదైనా నీటిలో కరిగించిన ఏదైనా ద్రావణంలో కరిగించిన తమ గుండా విద్యుత్ని ప్రయాణింపచేస్తాయి. వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు, విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటారు. బేసిస్ ఆన్ ద కండక్టెన్స్ ద ఎలక్ట్రోలైట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే అవి మోసుకుపోయే విద్యుత్ పరిమాణాన్ని బట్టి ఈ ఎలక్ట్రోలైట్స్ ఈ విద్యుత్ విశ్లేషక పదార్థాలని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అవి 1 స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు. సెకండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. బలహీన విద్యుత్ విశ్లేషక పదార్థాలు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే those substances which are highly conducting in their aqueous solution or in molten state are called strong electrolytes. అంటే ఏ పదార్థాలైతే ద్రవ స్థితిలో లేదా ద్రావణ స్థితిలో తమ గుండా
అధికంగా విద్యుత్తుని ప్రసరింపచేస్తాయో వాటిని బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటారు. ద స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు ఇవి సామాన్యంగా బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పనిచేస్తాయి. వీక్ ఎలక్ట్రోలైట్స్, బలహీన విద్యుత్ విశ్లేషక పదార్థాలు, those substances which show low conductance in their aqueous solution or in molten state are called weak electrolytes. అంటే ఏ పదార్థాలైతే ద్రవ స్థితిలో లేదా ద్రావణ స్థితిలో తమ గుండా తక్కువగా విద్యుత్తుని ప్రసరింపచేస్తాయో లేదా విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయో వాటిని వీక్ ఎలక్ట్రోలైట్స్, బలహీన విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్, వీక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బోనిక్ యాసిడ్ ఆర్ హాలైడ్స్ ఆఫ్ మెర్క్యూరిక్ క్యూప్రస్ సాల్ట్స్. అంటే బలహీన ఆమ్లాలు, బలహీన క్షారాలు, అదేవిధంగా కార్బోనిక్ ఆమ్లము, Hg2+ అంటే మెర్క్యూరిక్, Cu+ అంటే క్యూప్రస్, వీటి యొక్క హ్యాలైడ్లు వీక్ ఎలక్ట్రోలైట్ పనిచేస్తాయి. అంటే those substances in solution state or in molten state does not conduct electric current, that are non-electrolytes. అవిద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటే ద్రవ స్థితిలో గాని ద్రావణ స్థితిలో గాని తమ గుండా విద్యుత్తుని ప్రసరింపచేయని పదార్థాలను నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఎగ్జాంపుల్, గ్లూకోజ్, కేన్ షుగర్, చక్కెర ద్రవం, ఇవి నాన్ ఎలక్ట్రోలైట్ గా చెప్పుకుంటాం. దీస్ ఆర్ ద టూ ప్రాసెస్, దట్ ఈస్ electronic conductance, ionic conductance, responsible for the arising of conductance in the substance. ఈ ఎలక్ట్రానిక్ వాహకత లేదా అయానిక వాహకత ఇవి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ పదార్థంలో, ఆ వాహకంలో విద్యుత్ ప్రయాణింపజేయడానికి కారణమవుతుంది. Electrolytes, these are act as conductors in molten state or in solution state. These are two types, strong electrolyte and weak electrolyte. ద్రవ లేదా ద్రావణ స్థితిలో తమ గుండా విద్యుత్తుని ప్రసరింపచేసే వాటిని విద్యుత్ విశ్లేషక పదార్థాలు, ఎలక్ట్రోలైట్స్ అంటారు. అవి రెండు రకాలు, బలమైన విద్యుత్ పదార్థాలు, బలహీన విద్యుత్ విశ్లేషక పదార్థాలు. నౌ ద డెఫినేషన్ ఆఫ్ ద కండక్టెన్స్. మనము ఈ వాహకత యొక్క నిర్వచనం చూసినట్లయితే కండక్టెన్స్, వాహకత, this is the reciprocal value of the resistance of the substance. అంటే ఒక పదార్థం యొక్క నిరోధకత యొక్క ఉత్క్రమణీయ విలువని దాని యొక్క వాహకత అంటారు. రెసిప్రోకల్ వాల్యూ అంటే ఉత్క్రమణీయ విలువ. అంటే ఒక పదార్థం యొక్క నిరోధకం యొక్క ఉత్క్రమణీయ విలువని ఆ పదార్థం యొక్క వాహకత అని చెప్పొచ్చు. యాజ్ పర్ ఓమ్స్ లా, ఓం నియమం ప్రకారము కండక్టర్స్ ఫాలో ఓమ్స్ లా, వాహకాలు ఓం నియమాన్ని అనుసరిస్తాయి. అకార్డింగ్ టు ఓమ్స్ లా is V proportional R. V is the potential difference, applied potential difference. అంటే పొటెన్షియల్ భేదము. R is the resistance, అంటే నిరోధకత. అంటే the resistance of the substance is proportional to the applied potential difference. అంటే పదార్థం యొక్క నిరోధకత అనేది
దాని మీద ప్రయోగించిన పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఓం నియమం. You remove the proportional, V is equal to I into R. V is the potential difference, I is the current, R is the resistance. This is the according to Ohm law. Generally, the conductance is the reciprocal value of the resistance. See, conductance C and C is 1 by R. 1 by resistance. అంటే 1 by resistance అంటే దట్ ఈస్ రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే దేనైనా విలువని 1 by తీసుకుంటే దాన్ని ఉత్క్రమణీయ విలువ అంటారు. అంటే వాహకత అనేది పదార్థం యొక్క నిరోధక విలువ యొక్క ఉత్క్రమణీయ విలువ అని చెప్పొచ్చు. జనరల్లీ ద రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అంటే వాహకం యొక్క నిరోధకత అనేది proportional to length of the conductor, proportional to L. L is the length of the conductor and inversely proportional to area of the conductor. అంటే ఒక పదార్థం యొక్క వాహకం యొక్క నిరోధకత అనేది దాని యొక్క పొడవుకు ఆ వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలోను దాని యొక్క వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే R proportional L by A. Now we can write R is equal to rho into L by A. So this is rho is the specific resistance. Rho అంటే ఏంటంటే విశిష్ట నిరోధకత. When L is equal to 1, when L is equal to 1 and A is equal to 1, L is equal to 1 centimeter, A is equal to 1 centimeter square. In that case, R is equal to rho. అంతేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ఒక వాహకం యొక్క నిరోధకత అనేది దాని యొక్క పొడవుకు అనులోమానుపాతంలోను దాని యొక్క వైశాల్యానికి విలోమానుపాతంలోను ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. అయితే ఒక వాహకం యొక్క పొడవు ప్రమాణ పొడవు అయినట్లయితే 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్ అనుకుందాం. ద ఏరియా ఈజ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే యూనిట్ ఏరియా ప్రమాణ వైశాల్యం అనుకుందాం. అయినప్పుడు ఈ సమీకరణంలో L ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు 1, సో R ఈజ్ ఈక్వల్ టు రో. అంటే మనము ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎట్లా చెప్పొచ్చు? ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ when it have unit length and unit area. అంటే ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం కలిగిన వాహకం యొక్క నిరోధకతని దాని యొక్క విశిష్ట నిరోధకత అంటారు. అంటే if we mention the resistance, we are not consider the length and area, but if we consider the specific resistance, specifically we consider the unit length. అంటే ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం గల వాహకం యొక్క నిరోధకతని దాని యొక్క విశిష్ట నిరోధకత అంటారు. That is. Now, in another type of conductance, that is వాహకత అంటే ఏం చూసాము? నిరోధం యొక్క ఉత్క్రమణీయ విలువ అనుకున్నాము. Another conductance, that is specific conductance. Specific conductance, విశిష్ట వాహకత. Conductance. As per the statement of conductance, you can define the specific conductance easily. అంటే వాహకత యొక్క నిర్వచనం ఆధారంగా మనం విశిష్ట వాహకతను కూడా తేలికగా నిర్వచించవచ్చు.
Conductance is the reciprocal value of the resistance of the substance or conductor. ఒక వాహకం యొక్క నిరోధక ఉత్క్రమణీయ విలువని దాని యొక్క వాహకత అంటున్నాం. Similarly, the specific conductance is the reciprocal specific resistance of the conductor or electrolyte solution is the specific conductance. ఇప్పుడు మనము వాహకతని ఒక వాహకం యొక్క నిరోధకపు ఉత్క్రమణీయ విలువ అని చెప్పుకున్నాం. వాహకం కావచ్చు లేదా విద్యుత్ విశ్లేషణ ద్రావణం కావచ్చు. ఇప్పుడు విశిష్ట వాహకతని ఏ విధంగా చెప్పొచ్చు? ఒక వాహకము లేదా విద్యుత్ విశ్లేష పదార్థ ద్రావణం యొక్క విశిష్ట నిరోధకత యొక్క ఉత్క్రమణీయ విలువని విశిష్ట వాహకత అంటారు. వాహకతను ఏ విధంగా నిర్వచించామో విశిష్ట వాహకతను కూడా అదే విధంగా నిర్వచిస్తున్నాం. వాహకత నిరోధం యొక్క ఉత్క్రమణీయ విలువ, విశిష్ట వాహకత విశిష్ట నిరోధకత యొక్క ఉత్క్రమణీయ విలువ. The specific conductance is the reciprocal value of specific resistance of conductor or electrolytic solution. The specific conductance measured as K, that is equal to is 1 by rho. That you can write like this: L by A into C. L, this is the L. This right. 1 by rho. Then L by A. In the cross term, R is equal to rho into L by A. Which rho is equal to R into A by L. Now 1 by rho is equal to 1 by R అవుతుంది. 1 by R is equal to C, అంటే C is equal to 1 by R. So this is conductance. This is the length of the conductor. This is A, area of the conductor. The specific conductance is also defined as the conductance of 1 cc of an electrolyte solution, or conductance of 1 unit length, 1 unit area conductor. ఇప్పుడు ఈ విశిష్ట వాహకతని మనము ఒక రకంగా ఏ విధంగా నిర్వచిస్తున్నాము అంటే విశిష్ట నిరోధకం యొక్క ఉత్క్రమణీయ విలువ అని చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ప్రమాణ పొడవు, ప్రమాణ వైశాల్యం కలిగిన వాహకం యొక్క వాహకత, లేదా 1 cc ఘనపరిమాణం కలిగి ఉన్న అంటే ప్రమాణ ఘనపరిమాణం కలిగి ఉన్న విద్యుత్ విశ్లేష పదార్థ ద్రావణం యొక్క వాహకత. అంటే కండక్టర్స్ ని మనం ఇక్కడ గమనించండి. కండక్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్ వి యూజ్ దిస్ వర్డ్. అంటే ఆ విద్యుద్వాహకము ఘన పదార్థం అయితే కండక్టర్ అని చెప్పుకుంటున్నాము. ఆ విద్యుద్వాహక పదార్థము ద్రవము లేదా ద్రావణం అయితే ఎలక్ట్రోలైట్ అంటున్నాం. We are using these words. Electrolyte, it is a conductor, but its state is molten or in solution state. Electrolyte అనేది ద్రావణ స్థితిలో లేదా ద్రవ స్థితిలో ఉంటుంది. కండక్టర్ అనేది జనరల్ గా ఘన స్థితిలో ఉండడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ కండక్టర్ అన్న ఎలక్ట్రోలైట్ అన్న ఓవరాల్ ఇట్ ఈస్ ఏ కండక్టర్. అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ ఏ కండక్టర్, the conductance of a conductor of unit length and unit area. అంటే వాహకం యొక్క ప్రమాణ పొడవు, ప్రమాణ వైశాల్యంలో అది ప్రదర్శించే వాహకతని దాని యొక్క విశిష్ట వాహకత అంటారు. If you take electrolyte, we cannot measure the length 1 centimeter or 1 meter. You cannot measure. So in the case of electrolyte solution, the electrolyte solution 1 cc volume,
of the electrolyte solution exhibited conductance is specific conductance. ఒక cc అంటే ఒక సెంటీమీటర్ క్యూబ్ ఘన పరిమాణం కలిగిన విద్యుత్ విశ్లేషక పదార్థ ద్రావణం యొక్క వాహకతని దాని యొక్క విశిష్ట వాహకత అంటారు అని ఈ విధంగా మనం నిర్వచించవచ్చు. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. L is equal to సెంటీమీటర్ కదా, L is సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ తో మనం చెప్పొచ్చు ద యూనిట్స్ లెంత్. A is సెంటీమీటర్ స్క్వేర్. Conductance is ohm inverse. The units of conductance is ohm inverse. The ohm is the units of resistance. Ohm అనేది నిరోధకత యొక్క ప్రమాణాలు. ఓమ్ ఇన్వర్స్ అనేది వాహకత యొక్క ప్రమాణాలు. అంటే కండక్టెన్స్ యూనిట్ వాహకత యొక్క ప్రమాణాలు అనేవి ఓమ్ ఇన్వర్స్ ఆర్ మో. అంటే MHO మో అంటే ఓమ్ ఇన్వర్స్ ని మో అని కూడా చెప్పవచ్చు. దిస్ ఈస్ ద ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ బై సెంటీమీటర్ స్క్వేర్. 1 centimeter is cancelled. So ohm inverse, that is mho, and centimeter inverse, these are the units of specific conductance. ఇది విశిష్ట వాహకత యొక్క ప్రమాణాలు ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్. చూడండి ఈ ఫార్ములాలో, ఇన్ దిస్ ఫార్ములా C is conductance, వాహకత. C అంటే వాహకత, దాని యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్. లెంత్ అంటే పొడవు, అది సెంటీమీటర్. ఏరియా వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి సెంటీమీటర్ అంటే పొట్టు మీద పోతుంది కాబట్టి ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. ద యూనిట్స్ ఆర్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈజ్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. నౌ అనదర్ type of conductance, that is equivalent conductance. ఇంకొక వాహకత ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే తుల్యాంక వాహకత అని చెప్పొచ్చు. We learn the conductance and specific conductance. Third one is equivalent. Equivalent conductance. తుల్యాంక వాహకత అని చెప్పొచ్చు. తుల్యాంక వాహకత. దిస్ ఈస్ డినోటెడ్ యాజ్ లాంబ్డా. దీన్ని లాంబ్డాతో సూచిస్తాం, లాంబ్డాతో తెలియజేస్తాం. ది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ ఆల్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ 1 gram equivalent of an electrolyte yielding a certain volume VCC of the solution. Simply, the electrolyte solution is dissolved in a VCC volume. If the electrolyte is dissolved an amount of its equivalent weight, that solution exhibited conductance is equivalent conductance. ఇప్పుడు తుల్యాంక వాహకత అంటే ఏమిటి అంటే VCC ఘన పరిమాణం కలిగిన ద్రావణంలో తుల్యాంక భారమంత పదార్థం, విద్యుత్ విశ్లేషక పదార్థము కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణం ప్రదర్శించే వాహకతని తుల్యాంక వాహకత అంటారు. అంటే ఇట్ ఇస్ కండక్టెన్స్ ఆఫ్ electrolyte dissolved 1 gram equivalent in VCC volume of solution. VCC ఘన పరిమాణం కలిగిన ద్రావణంలో విద్యుత్ విశ్లేషక పదార్థము ఒక తుల్యాంక భారం అంత కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణం ప్రదర్శించే వాహకతని ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే స్పెసిఫికల్లీ వి మెన్షన్ ద weight of the electrolyte in this case. దీన్ని నిర్వచించేటప్పుడు మనము ఆ విద్యుత్ విశ్లేష పదార్థం యొక్క భారాన్ని తెలియజేస్తున్నాం. ఎంత భారం ఉండాలి? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ electrolyte dissolved in VCC volume of solution
దట్ సొల్యూషన్ ఎగ్జిబిటెడ్ కండక్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ కండక్టెన్స్. అంటే ఒక పదార్థం విద్యుత్ విశ్లేష పదార్థం యొక్క ద్రావణం తీసుకుందాం, దాని ఘన పరిమాణము VCC అంటే 1 లీటర్ కావచ్చు, 2 లీటర్లు కావచ్చు, లేదా 500 ml కావచ్చు. అంటే V ఘన పరిమాణం కలిగిన విద్యుత్ విశ్లేషక పదార్థ ద్రావణంలో ఆ విద్యుత్ విశ్లేషక పదార్థం ఎంత కరిగి ఉండాలి అంటే దాని తుల్యాంక భారం అంత కరిగి ఉండాలి. వాట్ ఈస్ ఈక్వలెంట్ వెయిట్? ఈక్వలెంట్ weight of the substance is molecular weight by valency. Yes. Equivalent weight అంటే తుల్యాంక వాహకత is equal to molecular weight అంటే అనుభారం బై వేలెన్స్ అంటే అనుభారము బై సంయోజకత. అంటే ఆల్ ఎలక్ట్రోలైట్స్ ద ఈక్వలెంట్ వెయిట్ మే నాట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. అన్ని విద్యుత్ విశ్లేషక పదార్థాలకి వాటి యొక్క తుల్యాంక వాహకత అనేది వాటి యొక్క అనుభారానికి సమానం కాదు. కొన్నిటికి సమానమైంది, కొన్నిటికి సమానం కాదు. అంటే దోస్ హ్యావ్ వేలెన్సీ +1 or 1 that electrolyte molecular weight is equal to equivalent weight. అంటే వేటికైతే సంయోజకత 1కి సమానమో, వేలెన్సీ 1కి సమానమో ఆ పదార్థాల యొక్క అనుభారం అనేది తుల్యాంక భారానికి సమానం. సపోజ్ యు టేక్ NaOH, సింప్లీ NaOH molecular weight is 23 sodium 16 plus 7 40 grams. అంటే 40 by NaOH valence is 1. That is equivalent weight of NaOH is 40 grams. But in the case of H2SO4, the H2SO4 molecular weight is 98, but valence is 2. SO4 2 minus is there. So that is how much? The 45 point something, 45, 48 something. That is the equivalent weight of the sulfuric acid. చూడండి, అంటే ఇప్పుడు ఒక పదార్థం తీసుకున్నట్లయితే, ఒక విద్యుత్ విశ్లేషక పదార్థం తీసుకున్నట్లయితే వాటి యొక్క తుల్యాంక భారం అనేది అన్నిటికీ వాటి యొక్క అనుభారానికి సమానం కాదు. అంటే వేటికైతే సంయోజకత లేదా వేలెన్సీ 1కి సమానంగా ఉంటుందో వాటికి మాత్రం తుల్యాంక భారము అనుభారము సమానం. 1 సమానం కాకపోతే the equivalent weight is not equal to molecular weight. In the case of sodium hydroxide, equivalent weight molecular weight are same, but in the case of sulfuric acid, the equivalent weight molecular weight is not same. And in the case of sulfuric acid, suppose this is how much? 945 plus 49.5 అంతేనా? నలభై 45 plus 4 ఎంతనమ్మా? 49 grams కదా. అంటే సపోజ్ ఇఫ్ యు 49 grams of sulfuric acid is dissolved in 1 liter solution, the solution exhibited conductance is equivalent conductance. ఇప్పుడు 49 గ్రాముల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనము 1 లీటర్ ద్రావణంలో కరిగిస్తే ఆ ద్రావణం ప్రదర్శించే వాహకతని దాని యొక్క తుల్యాంక వాహకత అంటారు. Suppose in the case of sodium hydroxide, if 40 grams of sodium hydroxide is dissolved in 1 liter solution or 500 ml solution, that solution exhibited conductance is equivalent conductance. The equivalent conductance volume, solution volume may be 1 liter or 2 liter, 3 liter, no bother, but the dissolved substance, dissolved electrolyte weight must be equal to its equivalent weight. అంటే ఇప్పుడు విద్యుత్ విశ్లేష పదార్థ ద్రావణం తీసుకున్నట్లయితే ఆ ద్రావణం యొక్క ఘన పరిమాణం 1 లీటర్ కావచ్చు, 2 లీటర్లు కావచ్చు, 3 లీటర్లు కావచ్చు. అంటే ఘన పరిమాణంతో సంబంధం లేదు. ఇక్కడ ఆ పదార్థము యొక్క ఎంత కరిగి ఉండాలి అంటే ఆ పదార్థము దాని యొక్క తుల్యాంక భారం అంత కరిగి ఉంటే అప్పుడు అది ప్రదర్శించే వాహకతని తుల్యాంక వాహకత, ఈక్వలెంట్ వెయిట్ అంటారు అన్నమాట. అంటే వి మెజర్ జనరల్లీ ద ఈక్వలెంట్ వెయిట్ lambda v. Lambda v means at a certain volume the equivalent conductance.
The equivalent conductance of 1 liter solution of sulfuric acid is somewhat. The equivalent conductance of 500 ml volume sulfuric acid is of some value. అంటే మనం we mentioned the lambda v. అంటే ఇక్కడ ఘన పరిమాణం అనేది 1 లీటర్ ద్రావణం యొక్క తుల్యాంక వాహకత కావచ్చు, లేదా 2 లీటర్ల ద్రావణం యొక్క తుల్యాంక వాహకత కావచ్చు, లేదా 100 ml ద్రావణం యొక్క తుల్యాంక వాహకత కావచ్చు. కాబట్టి మనం లాంబ్డా అంటే ఇట్ మస్ట్ బి డిజాల్వ్డ్ ఇట్స్ ఈక్వలెంట్ వెయిట్, దాని యొక్క తుల్యాంక బరువు కలిగి ఉండాలి. వి మెన్షన్ ద వాల్యూమ్ యాజ్ డినామినేటర్. ఈ కింద మనం ఘన పరిమాణాన్ని చెప్పుకుంటాం అన్నమాట. దిస్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈక్వలెంట్ కండక్టెన్స్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. ఈ తుల్యాంక వాహకత విశిష్ట వాహకత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అండ్ specific conductance, that is lambda is equal to k into v. K into v. The lambda is equivalent conductance. K is specific conductance. V is the volume of the solution. This is the relationship between lambda and k. తుల్యాంక వాహకతకు విశిష్ట వాహకతకు సంబంధం ఈ రకంగా ఉంటుంది. The units of lambda, the units of equivalent conductance is ohm inverse centimeter square and equivalent to weight inverse. Equivalent weight inverse. Ohm inverse. See here. See the k units. Ohm inverse, centimeter inverse. ఇప్పుడు k కి మనకి ప్రమాణాలు ఏంటి? k ప్రమాణాలు ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అన్న. దట్ ఈస్ యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్. అంటే వాల్యూమ్ ఈజ్ సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్. దిస్ కంటైన్ ఈక్వలెంట్ వెయిట్. ఈ ఘన పరిమాణంలో ఈక్వలెంట్ వెయిట్ అంత పదార్థం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది పోతే ఏమవుతుంది? సెంటీమీటర్ -1 కి 3 కి పోతే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ వెయిట్ ఇన్వర్స్ గా చెప్పుకుంటాం. అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఏ స్పెసిఫిక్ డైల్యూషన్ ఈజ్ డినోటెడ్ యాజ్ లాంబ్డా వి. అంటే ఒక నిర్దిష్టమైన ఘన పరిమాణం వద్ద దీని యొక్క తుల్యాంక వాహకతని లాంబ్డా విగా చెప్పుకుంటాం. అంటే the 1 liter of sulfuric acid, if you take lambda value, that is some x అనుకుందాం. X, it may be x. Suppose you dilute that solution. Now the lambda value is changed. The next value is belongs to equivalent weight of sulfuric acid at that value. ఆ ఘన పరిమాణం వద్ద. అంటే మనము ఒక ద్రావణాన్ని విలీనం చేసే కొద్దీ దాని యొక్క తుల్యాంక వాహకత మారుతుంది. ఆన్ డైల్యూషన్ ఆఫ్ electrolyte solution, its lambda value is changed. That's why we take the lambda as lambda v. And the equivalent conductance at infinity dilution, that is denoted as lambda infinity. Lambda infinity. The lambda v is a certain volume of the solution having equivalent conductance. Lambda infinity, it is infinity dilution. అంటే